అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో నిన్నటి నుంచి కుండపోత వాన కురుస్తోంది. వర్షాలతో ఏజెన్సీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. బందరవానిపేట తీర ప్రాంతాల్లో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. జీమాడుగుల మండలం నూర్మతి దగ్గర బ్రిడ్జి కొంగడంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెబ్బేరు జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వర్షం పడుతూనే ఉంది. వాడలతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో వాన పడింది. వాన దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా అక్కడక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలబడిపోవడంతో పలు ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. వెనక నుంచి వెళ్ళిపోదాం, ఇటు వెళ్దాం. ఈ ఫోన్ తీసుకు ఎందుకు వెళ్దాం విజువల్